ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు ద పవర్ ఆఫ్ సనాతన ధర్మ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో తిరుమలలో స్వామివారి యొక్క దర్శన వివరాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న మీరందరూ మా ఛానల్లోని వీడియోలు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ రోజు మనం ఈ వీడియోలో వైకుంఠ ద్వార దర్శనాలు ఈసారి 2 రోజుల లేదా 10 రోజుల, అలాగే ఆఫ్‌లైన్‌లో ఇచ్చే ఎస్ఎస్‌డి టోకెన్స్ రద్దు చేసిన విషయం గురించి, అలాగే టీటీడీ నుంచి ఉన్న మరిన్ని అప్డేట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మనం వైకుంఠ ద్వార దర్శనాలు 10 రోజులా లేక 2 రోజులు ఉంటాయనే విషయం గురించి తెలుసుకుందాం. 2020 సంవత్సరం నుంచి అంటే దాదాపు 5 సంవత్సరాల నుంచి తిరుమల కొండపై భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు 10 రోజుల పాటు టీటీడీ వారు కల్పిస్తున్నారండి. ఈసారి అంటే 2025 డిసెంబర్ 30వ తేదీన వైకుంఠ ఏకాదశి, 31వ తేదీ ద్వాదశి, డిసెంబర్ 30వ తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ రోజు నుంచి 10 రోజుల పాటు అంటే 2025 డిసెంబర్ 30వ తేదీ నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు ఈ 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి కల్పిస్తున్నారు. అయితే ఇక్కడ భక్తులకు ఉన్న ఇంకొక సందేహం ఏమిటంటే, ఈ 2026 టీటీడీ పంచాంగం క్యాలెండర్‌లో జనవరి నెలలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టీటీడీ వారు మెన్షన్ చేయలేదు కాబట్టి జనవరి 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయా? ఉండవా? కేవలం 2025 డిసెంబర్ 30, 31 ఆ 2 రోజులే వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయని ఇక్కడ భక్తులకు ఉన్న సందేహం. మామూలుగా టీటీడీ వారు పంచాంగం క్యాలెండర్‌లో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ఎలా మెన్షన్ చేస్తారంటే, ఏ సంవత్సరం, ఏ నెలలో అయితే వైకుంఠ ఏకాదశి ఉంటుందో ఆ క్యాలెండర్‌లో మాత్రమే వైకుంఠ ద్వార దర్శనాలకి సంబంధించి టీటీడీ వారు మెన్షన్ చేయడం జరుగుతుంది. సో, ఈ 2025వ సంవత్సరంలో 2 సార్లు వైకుంఠ ఏకాదశి రావడం జరిగింది. 2025 జనవరి 10వ తేదీన వైకుంఠ ఏకాదశి, జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించడం జరుగుతుందని 2025 పంచాంగం క్యాలెండర్‌లో జనవరి నెలలో టీటీడీ వారు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే 2025 డిసెంబర్ నెలలో పంచాంగం క్యాలెండర్‌లో డిసెంబర్ 30వ తేదీన వైకుంఠ ఏకాదశి, డిసెంబర్ 30వ తేదీ నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది అని 2025 పంచాంగం క్యాలెండర్‌లో డిసెంబర్ నెలలో టీటీడీ వారు మెన్షన్ చేయడం జరిగింది. అదే ఇప్పుడు మీరు చూస్తున్నారు. సో, 2025 డిసెంబర్ నెలలో వైకుంఠ ఏకాదశి వచ్చింది కాబట్టి డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించడం జరుగుతుందని 2025 క్యాలెండర్‌లోనే టీటీడీ వారు మెన్షన్ చేయడం జరిగింది. వైకుంఠ ఏకాదశి అనేది 2026 జనవరి నెలలో లేదు కాబట్టి వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 2026 టీటీడీ పంచాంగం క్యాలెండర్‌లో టీటీడీ వారు మెన్షన్ చేయలేదండి. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అంటే ఈసారి కూడా వైకుంఠ ద్వార దర్శనాలు 2025 డిసెంబర్ 30వ తేదీ నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు తిరుమల కొండపై భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదండి. దీనికి సంబంధించి కూడా మనకి టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. ఆ అప్డేట్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియోలో చెప్తాను. ఇకపోతే 2026 జనవరి నెలలో 3 తేదీల్లో తిరుపతిలో ఆఫ్‌లైన్‌లో ఇస్తున్న ఎస్ఎస్‌డి టోకెన్స్ అండ్ శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శన్ టోకెన్స్‌ని టీటీడీ వారు ఆఫ్‌లైన్‌లో రద్దు చేస్తున్నారని చెప్పారు కదండీ! అవి ఏ తేదీలు, ఎందుకు రద్దు చేస్తున్నారు అంటే 2026 జనవరి 25వ తేదీన రథసప్తమి. రథసప్తమి కారణంగా రథసప్తమి రోజు, ఆ ముందు రోజు, ఆ మరుసటి రోజు ఇలా వరుసగా 3 రోజుల పాటు తిరుపతిలో ఆఫ్‌లైన్‌లో ఇచ్చే ఎస్ఎస్‌డి టోకెన్స్‌ని, శ్రీవారు మెట్టు మార్గం దివ్య దర్శన టోకెన్స్‌ని 2 కూడా టీటీడీ వారు ఆఫ్‌లైన్‌లో రద్దు చేయడం జరుగుతుంది. అంటే జనవరి 25వ తేదీన రథసప్తమి కాబట్టి ఆ రోజు, ఆ ముందు రోజు, ఆ మరుసటి రోజు అంటే జనవరి 24, 25, 26 ఈ 3 తేదీల్లో తిరుపతిలో ఆఫ్‌లైన్‌లో ఇచ్చే ఎస్ఎస్‌డి టోకెన్స్ అనేవి టీటీడీ వారు రద్దు చేయడం జరుగుతుంది. అంటే లాస్ట్ టైమ్ రథసప్తమి అప్పుడు కానీ, అంతకు ముందు రథసప్తమి అప్పుడు కానీ, ఇలా 3 రోజుల పాటు తిరుపతిలో ఆఫ్‌లైన్ ఎస్ఎస్‌డి టోకెన్స్ అండ్ దివ్య దర్శన టోకెన్స్ టీటీడీ వారు రద్దు చేయడం జరిగిందండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 2025లో ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి.
రథసప్తమి కారణంగా ఫిబ్రవరి 3న 4, 5 ఈ 3 రోజుల పాటు ఆఫ్‌లైన్‌లో ఎస్ఎస్‌డి టోకెన్స్ అండ్ దివ్య దర్శన టోకెన్స్‌ని టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. అలాగే 2024 ఫిబ్రవరి 16వ తేదీన రథసప్తమి రావడంతో ఫిబ్రవరి 15, 16, 17 ఈ మూడు రోజుల్లో ఆఫ్‌లైన్ ఎస్ఎస్‌డి టోకెన్స్ అండ్ దివ్య దర్శన టోకెన్స్‌ని టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. సేమ్ అలాగే 2026 జనవరి నెలలో రథసప్తమి సందర్భంగా జనవరి 24, 25, 26 ఈ 3 తేదీల్లో తిరుపతి ఆఫ్‌లైన్ ఎస్ఎస్‌డి టోకెన్స్ అండ్ దివ్య దర్శన్ టోకెన్స్‌ని టీటీడీ వారు రద్దు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా టీటీడీ వారు అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. అయితే ఈ రథసప్తమి రోజున అన్ని ప్రివిలేజ్ దర్శనాలను టీటీడీ వారు రద్దు చేయడం జరుగుతుంది. అంటే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్ దర్శనాలు, బిలో 1 ఇయర్ బేబీ తల్లిదండ్రులు సుపథం ఎంట్రీ ఫ్రీ దర్శనాలు, అంగప్రదక్షిణ సేవా దర్శనాలు, రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు, ఆఫ్‌లైన్‌లో ఎన్ఆర్ఐ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఇచ్చే రూ. 300 దర్శనాలు, ఇంకా ఆర్జిత సేవల ద్వారా దర్శనాలు, ఇలా ప్రివిలేజ్ దర్శనాలన్నిటినీ కూడా రథసప్తమి రోజున టీటీడీ వారు రద్దు చేయడం జరుగుతుంది. అయితే రథసప్తమి రోజున స్వామివారిని దర్శనం చేసుకునేదానికి ఏ టికెట్స్ రిలీజ్ చేస్తారు అంటే ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసే రూ. 300 టికెట్స్, శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్, హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ అంటే ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసే ఈ 3 రకాల దర్శన టికెట్స్‌ని బుక్ చేసుకునేటువంటి భక్తులు కావచ్చు. ఎటువంటి టికెట్స్ లేకుండా డైరెక్ట్‌గా తిరుమలకు వచ్చి స్వామివారిని సర్వదర్శనం చేసుకునే భక్తులు కావచ్చు. ఈ భక్తులకు మాత్రమే రథసప్తమి రోజున స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆఫ్‌లైన్‌లో ఇచ్చే ఎస్ఎస్‌డి టోకెన్స్ అండ్ దివ్య దర్శన టోకెన్స్‌ని రద్దు చేస్తారు. ఇంకా ప్రివిలేజ్ దర్శనాలన్నిటిని కూడా రథసప్తమి రోజుకి సంబంధించి రద్దు చేయడం జరుగుతుంది. అయితే డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు ఈ 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనం ప్లస్ జనవరి 25వ తేదీన రథసప్తమి రోజు స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సిందే. ఈ తేదీలకి సంబంధించి మనకి కేవలం ఆన్‌లైన్‌లో రూ. 300 టికెట్స్ అండ్ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్‌ని రిలీజ్ చేస్తారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే వైకుంఠ ద్వార దర్శనం తేదీలకు సంబంధించి రూ. 300 టికెట్స్ బుక్ చేసుకునేటువంటి భక్తులకు మళ్ళీ రథసప్తమి రోజున రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ అనేవి బుక్ అవ్వవు. ఎందుకు అలా బుక్ అవ్వవు అంటే మీ మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ, ఆధార్ నంబర్ ఈ మూడిటి ద్వారా వన్స్ ఒకసారి మీరు రూ. 300 టికెట్‌ని బుక్ చేసుకున్నారు అనుకోండి. మళ్ళీ సేమ్ రూ. 300 టికెట్‌ని బుక్ చేసుకోవడానికి 1 మంత్ అంటే 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. సో, మీరు డిసెంబర్ 30వ తేదీ వైకుంఠ ఏకాదశి రోజుకి రూ. 300 టికెట్ బుక్ చేసుకున్నారు అనుకోండి. మీ మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ, ఆధార్ నంబర్ ఈ మూడిటి ద్వారా మళ్ళీ మీరు రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్‌ని బుక్ చేసుకోవాలి అంటే 30 రోజుల తర్వాత. అంటే జనవరి 30వ తేదీ తర్వాత మాత్రమే మళ్ళీ మీరు రూ. 300 టికెట్‌ని బుక్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే ఉండొచ్చండి. మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ చేంజ్ చేసి సేమ్ ఆధార్ నంబర్‌తో మేము రూ. 300 టికెట్‌ని బుక్ చేసుకోవచ్చనే డౌట్ రావచ్చు. వన్స్ ఒకసారి మీ మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ, ఆధార్ నంబర్‌తో మీరు టికెట్‌ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ వేరే రూ. 300 టికెట్‌ని బుక్ చేసుకోవడానికి కంపల్సరీ మొబైల్ నంబర్ కావచ్చు, మెయిల్ ఐడీ కావచ్చు, ఆధార్ నంబర్ కావచ్చు. మూడిటికి 1 మంత్ గ్యాప్ అనేది కంపల్సరీ ఉండాలి. సో, భక్తులు దీన్ని గమనించుకోగలరు. అయితే వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం తేదీల్లో స్వామివారిని దర్శనం చేసుకుని ప్లస్ రథసప్తమి రోజు కావచ్చు, ఆ ముందు రోజు కావచ్చు స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనే భక్తులకి ఉన్న మార్గం ఏమిటి అంటే వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి మనకి రూ. 300 టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. సో, మీరు వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించి రూ. 300 టికెట్స్‌ని బుక్ చేసుకున్నారనుకోండి. రథసప్తమి అనేది జనవరి 25వ తేదీనే ఉంది. ఆ ముందు తేదీకి కానీ, ఆ మరుసటి తేదీకి కానీ అంటే జనవరి 24, 26వ తేదీకి కానీ ఆర్జిత సేవలు కానీ లేదా అంగ ప్రదక్షిణ సేవా దర్శనాన్ని కానీ, సీనియర్ సిటిజన్ దర్శన టికెట్‌ని కానీ ఇలా వేరే ఏ దర్శన టికెట్స్‌నైనా మీరు బుక్ చేసుకున్నారు అనుకోండి. వైకుంఠ ద్వార దర్శనం తేదీల్లో రూ. 300 టికెట్ ద్వారా దర్శనం చేసుకోవచ్చు. ప్లస్ జనవరి నెలలో వేరే దర్శన టికెట్స్ ద్వారా జనవరి 24వ తేదీ కానీ, 26వ తేదీ కానీ మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. చూడండి అలాగే జనవరి 25వ తేదీన మినీ బ్రహ్మోత్సవం అంటే బ్రహ్మోత్సవాలు 9 రోజులు
స్వామివారికి నిర్వహించే వాహన సేవలన్నీ కూడా జనవరి 25వ తేదీ రథసప్తమి సందర్భంగా స్వామివారికి ఆ వాహన సేవలు నిర్వహిస్తారు కాబట్టి దీనిని మినీ బ్రహ్మోత్సవం అని కూడా అంటాం. అంటే 9 రోజుల్లో చేసే వాహన సేవలు రథసప్తమి నాడే జరుగుతాయి. సో మీరు 24వ తేదీ కానీ 26వ తేదీ కానీ స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ప్లస్ స్వామివారిని జనవరి 25వ తేదీన వాహన సేవలన్నీ కూడా దర్శనం చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక మరిన్ని తిరుమల శ్రీవారి దర్శన అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టీటీడీ గురించి మీకు ఏదైనా సమాచారం తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీ కామెంట్‌లకి సమాధానంగా నెక్స్ట్ వీడియోలో మేము అన్ని వివరంగా చెప్తాము. ఓం నమో వెంకటేశాయ.